పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఎలా ఉన్నారు అక్క? బాగున్నాను పద్మిని. లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ. సో వెరీ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్. థ్యాంక్ యూ. నేను చెప్పాలి, మీరు కాదు. ఎందుకు ఏమిటి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే అర్జెంటుగా ఒక విషయం మాట్లాడేయాలి, లేట్ అయిపోయింది. అదేమిటి అంటే లయన్స్ గేట్వే పోర్టల్ ఎవ్రీ ఇయర్ 8th of August. ఏంటి ఈ లయన్స్ గేట్వే పోర్టల్ గురించి చెప్పాలి మీరు. ఎట్లా మేము ఆ టైంని యూటిలైజ్ చేసుకోవాలి, ఎప్పుడు చేయాలి, ఏం చేస్తే ఏం ఫలితం వస్తుంది చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను. ఎప్పుడైతే 8th August ఏంటంటే లియో, అంటే ఆగస్ట్ అంతా కూడా లియో మీద ఆధారపడి ఉంటుంది, అంటే సింహరాశి మీద ఆధారపడి ఉంటుంది. అది సిరియస్ అనే సన్తో కలిసి ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఈజిప్షియన్ పిరమిడ్స్ అవి అని కానీ కూడా చాలా కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటుంది. ఈ టైంలో కాస్మిక్ ఎనర్జీని బాగా తొందరగా గ్రాప్ చేయగలుగుతాము మనము అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఎప్పుడైనా కూడా ప్రకృతి చాలా మంచి రోజులు ఇస్తూ ఉంటుంది, మనకి అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది అని మనం అనుకుంటుంటాం. ఇటు చంద్రయానమే కాకుండా అంటే మనం ఎప్పుడైతే నక్షత్రము, తిథి, వారం, వర్జ్యం ఎంత చూసుకుంటూ ఉంటామో అలాగే సన్ సైన్స్కి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే చంద్రుడికి సంబంధించి డేట్స్ ప్రకారంగా, ఇంగ్లీష్ డేట్స్ ప్రకారంగా చూస్తే 8th Augustకి లియో సైన్కి దగ్గరగా సన్ ఉంటాడు కాబట్టి అంటే సీరియస్ అని అంటారనమాట. ఆ సన్ సీరియస్ అంటే స్పిరిచువాలిటీ సన్ అనమాట. ఎన్నో వేల వందల సన్స్ ఉన్నాయి అని మనకు తెలుసు కదా యూనివర్స్. ఈ సన్ ఏంటంటే ఆధ్యాత్మికంగా మనని చాలా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి అని అనుకోవచ్చు, దైవం అని అనుకోవచ్చు. అయితే ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాము అని అనుకుంటే కనుక ఉన్న కష్టాలన్నీ తీరిపోతే ఒక నమ్మకం ఏర్పడుతుంది భగవంతుడి మీద. ఇప్పుడు కష్టం అనేది తీరింది అనుకో, అమ్మయ్య భగవంతుడు ఉన్నాడు అనే ధైర్యం వచ్చి ఇంకా మిగతా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా నెమ్మదిగా సాల్వ్ చేసుకుంటూ, వాటిని ఫుల్ఫిల్ చేసుకుంటూ, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకు వేయడం అనేది జరుగుతుంది. ఈ 8th August ఏంటి అని అంటే మనకున్న ప్రాబ్లమ్స్ ఇవి తీరవరా బాబు, ఎట్లా తీరుతాయి అసలు మనం అనుకుంటాం చూడు, ఏదో పెద్ద మిరకిల్ జరిగి కానీ ఈ ప్రాబ్లం తీరదండి, లేకపోతే ఇంత ఇదే అన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ 8th August నాడు కనుక మనము అంటే చాలా నమ్మకంగా చేస్తే కనుక ప్రాబ్లమ్స్ తీరుతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే మనం ఇక్కడ కొన్ని విధానాలు ఉన్నాయన్నమాట. మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒక 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఆ 8 ప్రాబ్లమ్స్ పేపర్ మీద రాసుకొని ఒక దీపం వెలిగించుకొని ఆ జ్యోతిలో ఈ పేపర్ని ఇట్లా ఫస్ట్ చించేయాలి. ఫస్ట్ పేపర్ని చించేసిన తర్వాత దాన్ని కాల్చేసి బూడిద చేసేయడము. ఎప్పుడు బూడిదని మనం ఏం చేస్తాం, యూనివర్స్కి అప్పచెప్తాం. అలా కాకుండా దీన్ని మామూలుగా పడేయడం అనేది ఒకటి చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. అయితే ఈసారి నేను ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చాను మీ ముందుకి. ఓకే, నాకు ఈ మధ్య ఎప్పుడైనా కోపం వస్తే ఓ 3-4 కిలోమీటర్లు నడుస్తున్నాను. ఇవన్నీ కాదు, నేను వాక్ చేస్తానని చెప్పి. శని మహర్దశలో ఉన్నారు, శనిని బాగా యాక్టివేట్ చేసుకుంటున్నారు. అనుకోకుండానే అలా జరిగిపోతుంది. ఇట్లా డ్రైవ్ చేస్తున్నాడు ఆయన మిమ్మల్ని. కానీ మీరు నమ్మండి, నేను ఎప్పుడైతే నడుస్తానో ఆ సమస్య సాల్వ్ అవుతుంది. అప్పటికి అవునా సాల్వ్ అవుతుంది. లేకపోతే నేను రిటర్న్ బ్యాక్ వచ్చేటప్పటికి కాల్ వస్తుంది. లేదు అంటే కనుక నేను అనుకున్నంత తీవ్రమైన సమస్య కాకపోయి ఉండొచ్చు. ఇలా జరుగుతుంది అనమాట. ఈ వాకింగ్ అనేది మీరు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది. సేమ్ ఇదే 8th August ముందే స్టార్ట్ అయింది. ఏదో విషయం మీద నేను ఆగిపోవాల్సి వచ్చింది. బాగా రేడియేషన్ ద్వారా అయిపోయిన తర్వాత మీరు వెళ్ళండి అని చెప్పాను. నడిచాను నేను ఆ రోజు, చాలా దూరం నడిచాను అసలు. అంటే నడుస్తే మాత్రం ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అంటే కర్మ పరిపక్వం అవ్వచ్చు, లేదు అంటే కనుక ఎనర్జీ, ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చి మన బుర్ర చాలా ఫాస్ట్గా అంటే క్విక్గా పనిచేసే అవకాశం వచ్చి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఇక్కడ మనం 8th August ఎప్పుడు కూడా 8ని మనము ఇన్ఫినిటీ కిందకి తీసుకుంటాం.
మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో హాల్లో ఎక్కడైనా ఇన్ఫినిటీ సింబల్ వేసుకోండి. 8 ఇట్లా పడుకున్నట్టు. అంటే మీరు ఫర్ సపోజ్ తూర్పు వైపు తిరిగి ఉన్నారు అనుకోండి, తూర్పు వైపు తిరిగి 8ని ఇట్లా మీ ముందు ఇట్లా పడుకున్నట్టుగా వేసేసుకోండి. ఎట్లా వేయమంటారు, దేంతో వేయమంటారు? ఏదైనా పర్వాలేదు, మీరు పువ్వులైనా పర్వాలేదు, లేదు అంటే గనక ఇన్ఫినిటీ సింబల్ ని మీరు ఎలా అన్నా వేసుకోండి. ఒక ముగ్గు వేసుకున్న పర్వాలేదు, చాక్ పీస్ తో వేసినా పర్వాలేదు, వేసుకోండి. మీ ముందు ఇన్ఫినిటీ సింబల్ ఇలా ఉండాలన్నమాట. ఓకే, ఉన్న తర్వాత ఇట్లా ఫ్లోర్ మీద వేయొచ్చు. ఫ్లోర్ మీద ముగ్గు ఎట్లా వేసుకుంటామో అట్లానే ఫ్లవర్స్ చక్కగా పెటల్స్ తీసేసి వేసుకుంటే మీరు నడిచే దారి పూల దారి అని అర్థం. ఓకేనా? లేదండి అని పువ్వులు కాదండి అని అనుకుంటే చాక్ పీస్ తో వేసేసి అక్కడక్కడక్కడ పూలు కూడా వేసుకోండి. లేదు అంటే మనకి ఇచ్చాడు తులసిదాస్ గారు కాల్పనిక పూజ, కాల్పనికంగా అక్కడ బోలెడు పూలు ఉన్నాయి, అడుగు వేయంగానే సుతిమెత్తగా తగులుతుంది మీకు అని కూడా ఊహించుకోండి. అని ఊహించడమే కాల్పనిక పూజ. అంతే కదా? అంతే అంతే. అలా 8 వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మధ్యలో ఆ 8 ఇన్ఫినిటీ మధ్యలో నుంచోండి. నుంచొని నాకు ఈ సమస్య ఉంది, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నీకు అప్పచెప్పేస్తున్నాను యూనివర్స్, నువ్వే అన్ని సాల్వ్ చేసేసి నాకు సంతోషాన్ని కలిగించినందుకు నాకు చాలా థ్యాంక్స్, గ్రాటిట్యూడ్ అని చెప్పి మీరు ఇక్కడ ఉన్నారు, ఇటు నుంచి ఒక రౌండ్ ఉంది కదా, ఇటు నుంచి ఇంకో రౌండ్ ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే మీ ఈ వెనక నుంచి ఈ రౌండ్ నుంచి ఇట్లా నడిచి మళ్ళీ ఇట్లా నడుచుకుంటే ఇటు రావాలన్నమాట. అర్థమైందా మీకు? అంటే ఇక్కడ ఉన్నారు, ఇక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ ఇలా వచ్చారు, నడిచి ఇలా మళ్ళీ ఇలా వచ్చారు. ఓకే, అది 1 రౌండ్ అవుతుంది. 80 రౌండ్స్ వేయండి. అట్లా 80 రౌండ్స్ వేయండి. మీకు ఎక్కడ ఎనర్జీ కదలడం స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నడు భాగంలో బాగా స్టార్ట్ అవుతుంది. మీరు అందుకే చూడండి, మనం నడిచొస్తే చాలా దూరం నడిచొస్తే ఈ వెనక బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతూ ఉంటుంది. అదే మన బ్లాకేజెస్, అక్కడే మన బ్లాకేజెస్. మనం ఎన్నో సందర్భాల్లో ఎక్కడో ఉన్నాడు భగవంతుడు అని చెప్పి చాలా వెతకడానికి ప్రయత్నం చేస్తాము. మన ఈశ్వరుడు ఎక్కడో లేడు, మన మేరుదండంలో ఉన్నాడు, మన స్పైన్లో ఉన్నాడు. మీరు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, స్పైన్ ట్రాన్స్ప్లాంట్ లేదు. అంటే ఏంటంటే డివినిటీ అంతా కూడా మీ స్పైన్లోనే ఉంది. ఎప్పుడైతే మీరు నడుస్తారో ఆటోమేటిక్గా స్పైన్ కింద మూలాధార చక్రం నుంచి మనకి ఆ నెగటివ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్పెషలీగా ఈ ఇన్ఫినిటీ సింబల్ లేడీస్కి చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకు అనంటే భూతత్వంతో ఉంటాం కాబట్టి, అంతే కదా, ప్రాణికి జీవం పోసేది మనమే కదా, అంతే. సో భూతత్వంతో ఉంటాం కాబట్టి చాలా తొందరగా మీ భూమి మీద నడుస్తున్నారు, ఇన్ఫినిటీని యూనివర్స్ని అడుగుతున్నారు. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు సముద్రం దగ్గరికి వెళ్తే గనక లేడీస్ చాలా దూరంలో నుంచుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ అలా వచ్చి పాదాలని తాకి వెళ్తుంది. అలా నేను మొన్న కూడా గోకర్ణంలో నేను మా వాళ్ళకి చెప్పాను, అప్పటి వరకు అలా అక్కడి దాకా రాలేదు, కొంచెం గట్టు వరకు ఇట్లా గట్టులాగా ఉండి, మనం ఈ గట్టు దగ్గరే నుంచున్నాము, చూడండి సముద్రుడు వస్తాడంటే వితిన్ 5 minutes అలా వచ్చి మా కాళ్ళని తాకి వెళ్ళింది. సో యూనివర్స్కి ఏంటంటే మనం ప్రాణాన్ని ఇస్తాం కాబట్టి మనమంటే ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది, సమ్ కైండ్ ఆఫ్ లవ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రకృతి కూడా మళ్ళీ అమ్మవారే కాబట్టి హక్కున చేర్చుకుంటుంది ఖచ్చితంగా. 80 రౌండ్స్ వేయండి ఖచ్చితంగా. 80 రౌండ్స్ వేసేసి చక్కగా మీరు అంతకుముందు దేవుడి దగ్గర దీపం పెడతారు కదా, నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి అని చెప్పి మీరు కంటిన్యూ చేయండి. ఇది ఆటోమేటిక్గా మీకు ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ అవ్వకుంటూ వస్తుంది. అది ఎలా సాల్వ్ అవుతుందో, ఇన్ఫినిటీ అంటే ఏంటి అని అంటే ఇక అది సహస్రం అంటే చాలా ఎక్కువ అన్నట్టు లెక్క కదా, 1008 అనే కాదు, సంస్కృతిలో సహస్రం అంటే అనంతం అని కూడా అర్థం ఉంది. ఈ అనంత విశ్వంలో ఈ అనంతమైన ఈ ఇన్ఫినిటీ సింబల్ చాలా అనంతమైన పాజిటివిటీని మనకిచ్చి మనకున్న నెగటివిటీ అంతా కూడా తొలగింపజేస్తుంది. అద్భుతం. ఎప్పుడు చేయమంటారు, ఏ పర్టికులర్ టైంలో? మీరు ఎలా చూసుకోవాలంటే 8 గంటల 8 నిమిషాలకి. అప్పుడు రాత్రైనా ఓకే, పొద్దున్నైనా ఓకే, పొద్దున్న లేదు టైం యాడ్ చేస్తే 8 వచ్చేటప్పటికి అట్లా. 8 ఈజ్ యువర్ మెయిన్ మేనిఫెస్టేషన్ అనమాట. ఏం చేసినా 8 దీపాలు పెట్టండి, 8 ముగ్గులు వేయండి, మీకు ఎలా 8ని ఇన్కల్కేట్ చేసుకుంటే అలా
రేపు 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగండి. వాటర్ తాగుతున్నప్పుడు కూడా మీరు చక్కగా చెప్పుకోవచ్చు. అట్లా మనం ఎలా చేయగలిగితే అట్లా ఒక 8 అరటిపళ్ళు, 8 యాపిల్స్ ఎవరికన్నా దానం చేయండి. మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి, 8 నెంబర్ని మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి. అద్భుతం అక్క. అయితే ఆ పెటల్స్ అవన్నీ తర్వాత ఎప్పుడు ఏం చేయాలి? వాటిని తీసేసి పడేసేయడమే. మీరు నడిచిన తర్వాత పాపం మన నెగిటివ్ ఎనర్జీ అంతటి కూడా తీసుకుంటాయి. మీరు గడ్డి మీద కూడా నడవండి, నడిచిన తర్వాత ఆ మెత్తదనం వల్ల మనకి చాలా సూతింగ్ గా అనిపిస్తుంది, చాలా సూతింగ్ అనిపిస్తుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ తప్పకుండా ఒకటే చోట మనం నడుస్తూ ఉంటే అక్కడ మొలకెత్తదు, ఆ బాట ఏర్పడుతుంది. అవును, అవునా కాదా? అంటే ఏంటి, అక్కడ వేడి అనేది మన నుంచి వేడి అనేది భూమి తీసుకుంటుంది కాబట్టి పక్కనంతా మొలకెత్తి చిన్న చిన్న మొక్కలు అవి వస్తాయి, కానీ బాట మాత్రం ఏర్పడిపోతుంది మనం నడుస్తూ ఉంటే కనుక. సో ఆ ఎనర్జీని తీసుకొని మనకి పాజిటివ్ ఎనర్జీని తప్పకుండా ఇస్తాయి పెటల్స్. బ్యూటిఫుల్. ఈవినింగ్ నైట్ అయినా చేయొచ్చు ఇది. నైట్ అయినా చేయొచ్చు. 8 అంటున్నారు, రేపు సాటర్డే, సాటర్న్ తో కూడి కదా. సాటర్న్ ఈజ్ వెరీ మచ్ అంటే మనని ఒకందుకు నిజంగా చెప్పాలంటే చేయబట్టుకొని నడిపించే ప్లానెట్ అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. 100% 100%. నేర్పించేవాడు తండ్రి అయి ఉంటాడు కదా, అలాగే నడిపిస్తాడు కూడా. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. వచ్చేటటువంటి అంటే ఈ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ లయన్స్ గేట్వే పోర్టల్ అనేది ఒక్కటి వస్తుంది. 8th నుంచి 12th వరకు పోర్టల్ ఓపెన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే 8th రోజు చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఇది చేయొచ్చా? నో, పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేయకండి. ఎప్పుడైనా తర్వాత మళ్ళీ 8వ తారీఖు 12th వరకు 12th లోపల చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, చేసుకోవచ్చు. నేను చెప్తున్నాను కదా, డైలీ చేయండి ఇది. ఒక 21 days టైం పెట్టుకొని ఒక సమస్య మీద పోరాడుతూ ఈ 8 నెంబర్ మీద మీరు నడవండి, నేను చెప్పినట్టుగా నడవండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. బ్యూటిఫుల్. అట్లా సాల్వ్ అయిపోవాలి, మన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు 8th కాకుండా వేరే డేట్స్ లో చేసినప్పుడు సే 11th చేస్తున్నారని అనుకుందాము, అప్పుడైనా కూడా ఇది ఇన్ఫినిటీ సింబల్ ఇలాగే వేసుకోవాలి, 80 రౌండ్స్ అలాగే వెయ్యాలి. 8ంటికే వేసుకోండి, 8ంటికే అలానే 80 రౌండ్స్ వేయండి. రైట్ అక్క, చాలా అద్భుతంగా మాకు తెలియజేశారక్క. కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.